మంథని నియోజకవర్గంలో ప్రభుత్వం మెడలు వంచడానికి 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి ఓట్లు వేస్తే ఆ కుటుంబం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని చలించిపోయి ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా గ్రామాలలోకి వెళ్తే మా తలరాతను మార్చాల్సిన మా ఓటు దానికి ఇంకా అర్థం తెలియకుండా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో దుద్దిల్ల శ్రీధర్ గారిని వారి కుటుంబానికి 40 సంవత్సరాలుగా ఓట్లేస్తున్నాం గనక ఆకలి అర్థం కావాలని మా కన్నీళ్లు తెలవాలని సన్నాసి దద్దమ్మ నీకు మా ప్రజలు ఓట్లేసిండ్రు మా ఆకలి తీర్చుమని డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో దుద్దిల్ల శ్రీధర్ ఐసుగడ్డతో చంపేస్తాడని ఎర్రగా ఉన్నాడని మంచోడిగా చలామణి అవుతున్నాడని ఈ సమాజానికి అర్థం కావాలని వెనుక చాటి నుంచో వెనుక వీడియోలు పెట్టించో చెప్తలేం బాజాప్తా నేనే నీ మీద 19,000 మెజార్టీతో ప్రజలు గెలిపించినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ మట్టిలో పుట్టినటువంటి బహుజన బిడ్డగా ఈ నియోజకవర్గంలో 85% పైబడి ఉన్నటువంటి మా సమాజం ఓట్ల బిడ్డగా నేను నిన్ను అడుగుతా ఉంటే నోరు మెదపకుండా చీకట్లో వీడియోలు పెట్టించి నన్ను చెప్పుతో కొట్టుతా అని ఏదైతే నువ్వు చెప్పిస్తా ఉన్నావో నేను మొన్ననే శపథం చేసిన నన్నెవరైతే చెప్పుతోటి కొడతా అని అనిపిస్తున్నావో వాంతోటే పక్కా నిన్ను చెప్పుతోటి కొట్టిస్తా అని ఈరోజు తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళు ఓటు తెలిసిన వాళ్ళు బాగా దుద్దిల్ల దొంగను మంచోడు అనుకునే వాళ్ళకి అర్థం కావాలి నన్ను నా తల్లి కానుంచి నా భార్య కానుంచి నా కుటుంబం కానుంచి వెనుక నుండి తిట్టిప్పిస్తున్నటువంటి విషయం ఈ సమాజానికి తెలవాలని ఇక నుంచి నువ్వెవరితోటైతే నన్ను తిట్టిపిస్తా ఉన్నావో వాళ్ళు నా వాళ్ళే అనే విషయం నాకు తెలుసు గనక ఈ కానుండి నేను వాళ్ళను తిట్టా నీ కుటుంబం చరిత్ర విప్పుతా దుద్దిల్ల కుటుంబం యొక్క చరిత్ర నాకు తెలిసినంత ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు ఎందుకంటే నీకు ఓనమాలు దిద్దిచ్చిందే నేను నీ అయ్య చచ్చిపోయిన తర్వాత నీ ముల్లా మూట సదిరేస్తే మళ్ళీ నిన్ను ఇక్కడ నిలబెట్టి నీకు శ్రీధర్ బాబు అనే నామకరణం చేసిందే నేను గనక ఇవాళ ఆ నామకరణాన్ని తీసేసి దుద్దిల్ల శ్రీధర్ అని ఎందుకంటా ఉన్నానంటే నీ సర్టిఫికెట్ పేరు దుద్దిల్ల శ్రీధర్ అనే విషయం ఈ సమాజానికి తెలవాలి దానికి ఇవాళ తస్మత్ జాగ్రత్త చెప్తున్నా నీ అన్నయ్య పెద్ద అన్నయ్యకు పిల్లలు కాకుండా ఉన్న విషయం నీ చిన్న చెల్లె సంసారం విషయం నీ భార్యాభర్తల విషయం నీ తండ్రి చావు విషయం మొత్తం నీ కుటుంబం చిట్టా నీ చిన్న చెల్లె సంసారం ఏమైందో నీ భార్యాభర్తల సంసారం ఏందో ఇవన్నీ కూడా మాట్లాడతా నీ తమ్ముడు బోగస్ కంపెనీలు ఏ విధంగా నడుస్తున్నాయో వాటి చిట్టాను కూడా విప్పుతా నువ్వు అనుకుంటున్నావు కొంతమందిని పెట్టి నన్ను తిట్టిపిస్తే చెప్పుతోటి కొడతా అని భయపెట్టిస్తే వీడియోలు పెట్టి మాట్లాడిస్తే నేను లొంగిపోతా అనుకుంటున్నావు నా వెంబడి ఉన్న వాళ్ళ కొంతమందికి ధైర్యం లేకపోవడం వలన నిన్ను ప్రత్యక్షంగా తిట్టలేకపోతున్న నా నాయకుల వలన నిన్ను కూడా నేనే తిట్టాల్సి వస్తున్నది ఏదో ఒక రోజు నా వాళ్ళ కూడా ధైర్యం వస్తుంది వాళ్ళకు కూడా రక్తం ఉడుకుతుంది వాళ్ళు కూడా చలించిపోయిన రోజు నీ బండారం బయట పెడతారు బిడ్డ నేనేదో సాషామాషి మనిషిని కాదు రాజకీయాల్లో నిన్ను ఓనమాలు దిద్దిచ్చింది నేనే
నిన్ను చిత్తుగా ఓడించింది నేనే అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నేను అడిగిన నిన్ను, అరే దద్దమ్మ, అరే చౌట, నువ్వే కదా మాట ఇచ్చినావు. నువ్వు గెలిచిన రోజు నీ విజయోత్సవ యాత్రలో చిన్న కాళేశ్వరం సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నావు దద్దమ్మ. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి చేయలేని అడిగినా దానికి నువ్వు జవాబు చెప్పవు, నీ మనుషులు జవాబు చెప్పరు. నన్ను విపరీతంగా తిడుతా ఉన్నారు. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి కాలే జవాబు చెప్పు దద్దమ్మ. నువ్వు తెలివి కల్లవాడివైతే అంతేకాదురా, నువ్వే అన్నావు కదా నేను గెలిచినాక 2 రోజులకు ఇసుకను బంద్ చేస్తా అన్నావు కదరా సన్నాసి అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు ఇసుక బంద్ కాలే చెప్పురా సన్నాసి అని అడుగుతున్నా. నువ్వే కదరా అన్నావు మా యువకులను 4 రోజుల పాటు తప్ప తాగిపిచ్చి వాళ్ళను వాడుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అన్నావు కదరా నువ్వు, నీ జోకర్ తమ్ముడు. 2 సంవత్సరాలు అయిపోయింది. నీ ధనవాడని తీసుకుందామా, నీ కాటారం తీసుకుందామా, నీ మంతరిని తీసుకుందామా? ఒక్క 4 ఉద్యోగాలు పెట్టించిన వారా సన్నాసి అని అడుగుతున్నా నేను. జవాబు చెప్పాలను. నీకు మా సమాజం ఓట్లేసింది, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పు. నువ్వు మేం సన్నాసి అంటున్నామంటే, దద్దమ్మ అంటున్నామంటే మా కడుపు తరుక్కపోతున్నది. ఇవాళ కూడా ఉద్యోగాలు లేకుండా మా యువకులు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఇవాళ కూడా ఇల్లు లేకుండా పూరి గుడిసెళ్లలో ఉన్నారు. ఇవాళ కూడా ఇసుక దోపిడీ జరుగుతా ఉంటే, పిట్టల్లాగా లారీల కింద చనిపోతుంటే కనీసం నువ్వు వాళ్ళను మందలిస్తలేవురా దొంగ నేను అడుగుతున్నా. నీకు నిజమే నువ్వు ఒక అయ్యకే పుట్టినవాడివైతే, నువ్వు దిద్దిల శ్రీపాదరావుకు పుట్టినవాడివైతే, నీ అయ్య ఆశయాలని చెప్తున్నావు కదా, నీ అయ్య ఆశయాలు గొప్ప అయితే నువ్వు చెప్పాల బిడ్డ నేను అడుగుతున్నా. వాళ్ళ చెప్పకుండా నన్ను చెప్పుతో కొట్టిస్తా అంటున్నావు నువ్వు. నిన్ను 50 సార్లకు చెప్పుతో కొట్టిపిస్తా. ఆ రోజు వరకు నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టించినా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు బిడ్డ అని చెప్తున్నా. నువ్వు అన్న మాటలు అడుగుతున్నా. ఏదో ఆషామాషి వ్యక్తిని కాదు నేను. నీకన్నా చాలా సీనియర్ నాయకుని నీ మంత్రిలో. ఈ మంత్రిలో ఇవాళ 35 సంవత్సరాల పైచీలకు ప్రజా జీవితంలో ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు అనేక సంవత్సరాలు పనిచేసిన బిడ్డగా నేను అడుగుతున్న బిడ్డ. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఓటు వేసుకున్న నాయకులు ఏం చేయాలో తెలిసిన బిడ్డగా అడుగుతున్న బిడ్డ. అడిగితే నన్ను చెప్పుతోటి కొట్టిస్తావా? ఒకంతోటి చెప్పుతోటి కొట్టిస్తా అంటావు, ఒకంతోటి సన్నాసి అనిపిస్తావు. మాతోటి తిట్టిపిస్తున్నావు బిడ్డ. నువ్వెన్ని తిట్టిపించినా, నువ్వెన్ని వాళ్ళతోటి కూతలు కూయించినా నా శత్రువులు వాళ్ళు మాత్రం కాదు కాదు కాదు. నువ్వు కుటుంబమే నా శత్రువు. నీ తమ్ముడు ఇవాళ 1000 కోట్లకు పడగలెత్తిండు. ప్రత్యక్షంగా ఆన్లైన్ లో ఒక 10 ఐటీ కంపెనీలు కనబడుతున్నాయి. అవి దొంగయా దొరయా నాకు తెలియదు. ఆ ఐటీ కంపెనీల ద్వారా నువ్వు ఒక 4గురికైనా ఇప్పటి వరకు ఉద్యోగాలు పెట్టియలే. దాన్ని నేను అడుగుతున్న జవాబు చెప్తలేవు నువ్వు. నేను అడిగితే నన్ను చెప్పుతోటి కొడతా అనిపిస్తావా? నువ్వు మంచివాడిగా చెలామణైతూ మా వాళ్ళను మా మీదకే ఉసుకొలుపుతూ ప్రతిదో తిట్టిపిస్తున్నావు బిడ్డ. ఖచ్చితంగా నీ కుటుంబం చిట్ట, నీ చెల్లె చరిత్ర తెలుసు నాకు, నీ భార్య భర్తల చరిత్ర తెలుసు నాకు, మీ అన్న తమ్ముల చరిత్ర తెలుసు నాకు. మీ కుటుంబం చరిత్ర తెలిసిన ఏకైక వ్యక్తి పుట్టమదు. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి పుట్టమదు. ఇవాళ నీ పక్కకున్న సీనియర్ నాయకులు ఎవరైతున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవాళ వనమ రామచంద్రరావు ఉన్నాడు. ఆయనను అడిగి నాకు తెలుస్తుంది ఎవడు నిన్ను రాజకీయాలకు తీసుకొచ్చిండు. అయ్యా చచ్చిపోయి ఏడుస్తున్నటువంటి క్రమంలో అన్నం పెట్టి ఆదరించిన నన్ను జవాబు చెప్పకపోతేవి చెప్పుతోటి కొట్టి సవరన్న సన్నాసి నిన్ను 50 చెప్పుతోపులతోటి కొట్టించే రోజుల కోసం ప్రయత్నం చేస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు నా వాళ్ళను పెట్టి తిట్టిపిస్తే నేను ఊరుకుంటా అని. ఊరుకోడు. పుట్టమదు విస్మరించడు. మా సమాజానికి అర్థమయ్యే వరకు మా వాళ్ళకి రేషం వచ్చి నిన్ను కూడా అరే దొంగ శ్రీధర్గా అనేటట్లు వాళ్ళు కూడా తయారయ్యేటట్టు
ఆ ప్రయత్నం చేస్తా బిడ్డ. నేను తుపాకీ పట్టుకునేటోని కాదు, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటోని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ సమాజాన్ని మేలుకొల్పేటోని. కనుక దీనికోసం నేను పనిచేసే అనే విషయాన్ని ఇప్పటికి కూడా అడుగుతున్నాను. నేను బిడ్డ, నువ్వు నీ అయ్యకు పుట్టినటువంటి నిజమైన కొడుకు అయితే ఆయన DNA నీ లోపల ఉంటే నువ్వే చెప్తున్నావు దుద్దిల్ల శ్రీపాదరావు ఆశయాల కోసం పనిచేస్తున్నా అని. అరే సన్నాసి, నీ అయ్య ఆశయాలంటే చిన్న కాళేశ్వరం చేస్తా అని చెప్పి మోసం చేయడమా? 2 రోజులలో ఇసుక పని చేస్తా అని ఇప్పటి వరకు పని చేయకుండా ఉండడమా? పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తా అని మభ్యపెట్టి మా పిల్లలను వాడుకొని ఇప్పటి వరకు 4గురికి ఉద్యోగాలు పెట్టకుండా ఉండడం వల్ల ఇప్పటి వరకు నీ దండువాడలో కావచ్చు, కాటారంలో కావచ్చు, ఒక 4 ఇళ్ళు ఇవ్వకుండా పెట్టడం నీ అయ్యా ఆశయం ఆరా అని నేను అడుగుతున్నా దుద్దిల్ల శ్రీధర్. దుద్దిల్ల శ్రీధర్, ఇప్పటికైనా నువ్వు జవాబు చెప్పకపోతే చెప్పకపో, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే బిడ్డ నేను మాత్రం ఊరుకోను, ఖచ్చితంగా తీస్తా. 2 సంవత్సరాలు ఆగినా చాలా మంది తిడుతున్నారు నన్ను, ఓపిక పడుతున్నా. నీకు 2 సంవత్సరాల సమయం ఇచ్చిన. ఇవాళ రేపు కొత్త సంవత్సరం వస్తున్నది. కొత్త సంవత్సరం నుంచి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం నుంచి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర బయట పెడతా. ఇక నేను ఉపేక్షించా. ఎందుకంటే కుటుంబాలను రోడ్డు మీద గుంజొద్దు. అక్క చెల్లెల కుటుంబాల విషయాలలో అనేకం ఉన్నాయి, అవి బయటకు తీయతా అని ఆగుతున్న బిడ్డ. నీ హిస్టరీ అంతా బయట పెడతా. నీ కుటుంబం చరిత్ర ఇంకా ఉన్నది. షార్ట్ కట్ల కొన్ని చెప్పిన బిడ్డ, తస్మత్ జాగ్రత్త. నేనేదో మామూలు మనిషిని కాదు. నీ మీద నా ప్రజలు నన్ను 19,000 మెజార్టీతోటి గెలిపించిర్రు. నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా అడుగుతున్నా. నువ్వు చెప్పిన విషయాలే రికార్డు ప్రకారంగా అడుగుతున్నా బిడ్డ. జవాబు చెప్పు, చెప్పకపోతే నోరు మూసుకో. కానీ ఎవరితో పెట్టి చెప్పుతోటి కొట్టిస్తా అంటే వాని చరిత్ర ఏందో తెలుసు, నీ చరిత్ర ఏందో తెలుసు, నా చరిత్ర ఏందో తెలుసు. ఈ నియోజకవర్గంలో నాలాగా 35 సంవత్సరాలు ప్రజలతో కలిసి ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా నేను ముక్కు నేలకు రాస్తా. చాలా మంది ఉన్నారు కావచ్చు లీడర్లు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో మెమేకమై ఓటుతో సంబంధం లేకుండా పేగుతో సంబంధం అని ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మట్టి బిడ్డని నీ పుట్టమదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా బిడ్డ. కనుక అర్థం చేసుకోవాలి. నోరు పారేసుకుంటే రాదు. నిన్ను సవటా దద్దమ్మ అనేది, పనికి మాలినోడు అనేది కారణం నువ్వు మా సమాజానికి ఏం చేస్తలేవు. నీ కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి ఓట్లేస్తున్నారు మా వాళ్ళు. నీ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. నీ కులానికి మాత్రం 300 పైచిలకు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా 40 సంవత్సరాలు ఒకటే కుటుంబానికి ఇచ్చారు ఓట్లు. కనుకనే గుండె రగిలిపోతున్నది, కడుపు మసిలిపోతున్నది, రక్తం ఉడుకుతున్నది. ఇంకా కూడా మేము అడక్క తినడానికి కారణం నీ అయ్యా, నీ పాలనే కారణం రా బిడ్డ అని నేను అడుగుతున్న ఇవాళ. దానికి జవాబు చెప్పు. కానీ ఎవరితోటో మాట్లాడించి వీడియోలు పెడతా అంటే బిడ్డ ఇక ఉపేక్షించను. ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర విప్పుతా. అది నాకు మాత్రమే తెలుసు. నీ ఇంట్లో నీతోటి కలిసి, నా ఇంట్లో నువ్వెట్లయితే భోజనం చేసినవో నీ ఇంట్లో భోజనం చేసిన, నీ అవ్వతోటి కూడా కలిసి ఆమె పెడితే అన్నం తిన్న గనక ఇప్పటి వరకు ఊరుకున్న బిడ్డ. నీ అయ్య చరిత్ర, నీ చరిత్ర నన్ను బయట పెట్టదాకా చూసుకుంటూ ఊరుకోక బిడ్డ అని ఇప్పటి హెచ్చరిస్తా ఉన్నాను. కడుపు రగిలిపోయి మాట్లాడుతా ఉన్నాను. చెప్పుతోటి కొడతా అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఇక్కడున్న పోలీసులు, ఇక్కడున్న ప్రజాస్వామ్యవాదులు ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని, నా వయసు ఇవాళ 54 సంవత్సరాలు, 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న ఒక్క విషయాన్ని కూడా ఇప్పటి వరకు బయటికి తీయలేదు. ఈ దొంగ కొడుకు 900 కోట్లు అన్నాడు, నేను రౌడీని అన్నాడు, గుండా అన్నాడు. అరే నా సన్నాసి, నా 900 కోట్లలో 9 రూపాయలు చూపించినవరా? 2 సంవత్సరాలు అయింది అని అడుగుతున్నా నేను నిన్ను. దానికి జవాబు చెప్పు బిడ్డ. నన్ను తిట్టిపిస్తావా? చెప్పుతోటి కొట్టిస్తారా? కొడతారా చెప్పుతోటి? ఒకవేళ నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నీ మనుషులు అంటారుగా నన్ను గుండా అని, నీ మనుషులు అంటారుగా నన్ను మర్డరిస్ట్ అని. ఒకవేళ నేను రౌడీని, గుండానే, మర్డరిస్ట్ అయితే వాడు నన్ను చెప్పుతోటి కొడతా అనేవాడవాడు. అంటే దొంగవు నువ్వురా, ఐసుగడ్డతోటి చంపేస్తావు నువ్వు. నువ్వంటే భయపడుతున్నారు, నేనంటే భయపడతలేదు. ఎందుకంటే నేను ప్రేమించిన సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళతో మమేకమై ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళ కోసమే బతికిన అధికార పార్టీలో ఉన్నప్పటికీ అది గమనించమని ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాను. అందుకే అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతున్నా. దొంగతనంగా వెనుకకుండే వీడియోలు పెట్టి మాట్లాడుతున్నాను బిడ్డ. నువ్వు ఇక్కడికి వచ్చి జవాబు చెప్పు సమాజానికి. శ్వేతపత్రం తీరు ఇవ్వాలా?
ఎన్ని ఉద్యోగాలు పెట్టించినావు, ఎన్ని ఇండ్లు కట్టినావు, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బ్రిడ్జిలు కట్టినావు. రోడ్లో నీ శ్వేతపత్రం దీ బిడ్డ అని నేను అడుగుతున్నా. చెప్పకపోతే చేతులు నోరు మూసుకొని ఉండు, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే ఊరుకోను. వీళ్ళని పెట్టి దొంగలను పెట్టి ఓ రోజు సస్పెండ్ చేస్తావు వాడిని, మళ్ళీ వాడిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తావురా. దొంగను సస్పెండ్ చేసిన వెంటనే ఎవడన్నా క్యాండిడేట్ అని డిక్లేర్ చేస్తారా? దానికో సమయం ఉండదా? వాన్నే ఇవాళ సస్పెండ్ అంటావు, రేపు వాన్నే క్యాండిడేట్ చేస్తావురా. దొంగను. నీ నీతి తెలుసలేదు ఈ సమాజానికి, నీ జాతి తెలుసలేదు ఈ సమాజానికి. నీ జాతి నీ నీతి తెలిసే వరకు పుట్టమధు విస్మరించడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక తస్మ జాగ్రత్త దుద్దిల్ల శ్రీధర్. దుద్దిల్ల శ్రీధర్ నువ్వే జవాబు చెప్పాలి సమాజానికి. నాకు చెప్పకపోయినా బాధ లేదు, సమాజానికి చెప్పు. శ్వేతపత్రం ది నువ్వేం చేసినావో చూపించిన బిడ్డ అని నేను అడుగుతున్నా. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా సాక్షిగా ఇవాళ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తున్నా. ఎందుకంటే మేము మాట్లాడితే కొంతమంది ఏదో వాళ్ళకి అర్థం కాదు. వాడిని ఎందుకు తిడుతున్నారా? నీ అయ్యని తిట్టాలారా? దుద్దిల్ల శ్రీధర్ గారిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలే? మనం వాని కుటుంబానికే కదా ఓట్లు వేసినాం. వాడిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలే? వానికే ఓట్లు వేసినాం, వాని కుటుంబానికి ఓట్లు వేసినాం. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని బాగు చేయగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే అన్నం పెట్టగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారనే విషయం తెలిసిన బిడ్డగా అడుగుతున్నా నేను. కనుక ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త దుద్దిల్ల శ్రీధర్. ఏదో ఊకదంపుడుకు చెప్పుతోటి కొట్టిస్తా అంటే పోతా అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు చంపిస్తే తప్ప, నువ్వు నన్ను చంపి పారేస్తే తప్ప, ఈ కంఠంలో శ్వాస ఉండే వరకు ఈ సమాజం మేలుకొల్పు కోసం, ఈ సమాజం అభివృద్ధి కోసం. నా సమాజం ఎక్కువ ఉందరా బిడ్డ, నీ సమాజం తక్కువ ఉంది. అందుకే నీకు ప్రేమ లేదు మా సమాజం మీద. నా సమాజం ఎక్కువ ఉంది కనుక నేను హరో రాత్రులు నిద్రపోతలేను. ఏదో రకంగా నిన్ను మెడలు వంచాలి, ఈ సమాజం పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికే నా మీద నువ్వు 10-15 కేసులు పెట్టించినావు. నువ్వు 50 కేసులు పెట్టి 300 కేసులు పెట్టించుకో. ఎంటికతో సమానం, నా ఎంటికతో సమానం నీ కేసులు. అయినా నేను ఈ సమాజం కోసం కొట్లాడతా అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ మా ప్రెస్ మీట్ కార్యక్రమానికి మా నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా తెలవాలని, ఈ నీతి మనం లోపల ఉంటే అర్థం కాదని, ఇది అంబేద్కర్ సాక్షిగానే ఈ సమాజానికి తెలవాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ, ఈ ప్రెస్ కవర్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భీమ్.